హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మాది గోంగూర మా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె పోసుకోవాలి. 5 పావులు నూనె పోసుకోవాలి. గోంగూరకి మంచిగా నూనె పోస్తేనే టేస్ట్ వస్తుంది అనమాట. ఆ నూనె వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఆ ఉల్లిగడ్డలు ఏంటంటే బాగా ఒక 2-3 కోసుకొని వేసుకునే టేస్ట్ అనేది గోంగూరకు వస్తుంది అనమాట. లేకపోతే ఒకటి వేస్తే టేస్ట్ అనిపించదు అనమాట. ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటేనే మనకి గోంగూర అనేది టేస్ట్ వస్తుంది అనమాట. ఉల్లిగడ్డలు అనేది కొంచెం మగ్గిన తర్వాత లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం సేపు కలబెట్టుకొని అలా మూత పెట్టేసి కొంచెం ఉల్లిగడ్డ మగ్గితే ఏంటంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. అంత మగ్గితే అది కూర అనేది టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెంసేపు మూత పెట్టేసిన తర్వాత ఆ గోంగూర అనేది వేసుకోవాలి. గోంగూర అనేది బాగా కడగాలి. 2-3 సార్లు కడిగిన తర్వాత కొంచెంసేపు ఎండబెట్టుకోవాలి. ఆ గోంగూర అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టాలి. లేకపోతే అలానే కలబెట్టేస్తే ఏంటంటే ఆకు అనేది నూనెకి పట్టదన్నమాట. కొంచెంసేపు మగ్గిన తర్వాత కలబెట్టుకోవాలి. అలా కలబెడుతూ ఉండాలన్నమాట. లేకపోతే గోంగూర అనేది అడుగంటుతూ ఉంటుంది. అడుగంటితే మనకి గోంగూర అనేది టేస్ట్ రాదన్నమాట. కొంచెంసేపు కలబెట్టి మూత పెట్టేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కలబెట్టాలన్నమాట. అలా కలబెట్టకపోతే ఏమైందంటే మనకి గోంగూర అనేది అడుగంటిద్ది అన్నమాట. మాడిపోయిందనుకో టేస్ట్ అనేది ఉండదు. తర్వాత ఏం చేయాలంటే గోంగూర అనేది మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. కారం మనం ఎంత తింటామో మన తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. గోంగూరకి అనేది కారం నూనె ఉంటేనే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. లేకపోతే పుల్లగా ఉండి టేస్ట్ ఉండదు అన్నమాట. మేమైతే స్పైసీగానే తింటాం అన్నమాట. ఏదైనా మాకు కారం కారంగానే కావాలి. నేనైతే మామూలుగా మ్యాక్సిమం కూరలు అయితే తక్కువ వేస్తాను. గోంగూర కాబట్టి ఎక్కువ వేస్తాను అనమాట. 5-6 స్పూన్లు వేసుకుంటాను అనమాట. అలా కారం వేసిన తర్వాత లైట్గా ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గనియాలన్నమాట. మగ్గిన తర్వాత ఫైనల్గా మన గోంగూర అనేది రెడీ అయిపోయింది అనమాట. మధ్యలో ఏం చేయాలంటే కలబెడుతూ ఉండాలి. కారం వేసిన తర్వాత కూడా 5 నిమిషాలకు ఒకసారి కలబెడుతూ ఉండాలన్నమాట. లైట్గా ఉప్పు వేసినాం అనమాట. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత కొంచెం సేపు ఆగి కలబెట్టేసిన తర్వాత ఫైనల్గా మన గోంగూర అనేది రెడీ అయిపోయింది.